నరుడి దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుంది అంటారు. ఇది వాస్తవమేనా? మన పెద్దలు చెప్పిన సామెతలు ఊరికినే చెప్పలేదండి. దాని వెనుక చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఈ దిష్టి అనేటటువంటిది మన జీవితంలో చాలా మేజర్ డిజాస్టర్ తీసుకొచ్చేటటువంటి ఎనర్జీ. అసలు ఈ దిష్టి ఎందుకు వస్తుంది, మన ఆరాస్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఆ దిష్టి తగలడం వల్ల మన ఎనర్జీస్ ఎలా లాస్ అవుతాం, మన ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయా విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. దిష్టి దోషాలు పసిపిల్లల దగ్గర నుంచి, బిడ్డ పుట్టగానే ఏడుస్తున్నాడు అనగానే ఒక నల్ల దారం తీసుకొని వచ్చేసి ఒక మొలతాడు మగపిల్లవాడికి కడతారు, ఆడపిల్లకి కాలికి ఒక నల్ల దారం కడతారు. అలాగే పెద్దవాళ్ళు దిష్టి తగిలింది అంటే దిష్టి తీసేయించుకోమంటారు. నమ్మిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కానీ బియాండ్ చాలా ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నప్పుడు ఆ దిష్టి సరిపోదు. కానీ ఇలాంటి పెద్ద పెద్దవి పెరిగి 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 బలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తే వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పడానికి మన ముందు ఉన్నారు దివ్య శక్తిపాత్ యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజమ్మాను. వారిని తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. దిష్టి అసలు మీరు అద్భుతంగా చెప్తారు దీని గురించి. మీరు హీలింగ్స్ చేసినప్పుడు చెయ్యక ముందు ఉన్నటువంటి మా ఎనర్జీస్, మీరు హీలింగ్ చేసిన తర్వాత ఉన్న ఎనర్జీస్ని పరిశీలించింది నిజంగా ఆ రోజంతా పడుకొని నిద్రపోతానమ్మా మీరు హీల్ చేసినప్పుడు అంతా. అంటే మన శరీరము అంత భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, మన యొక్క దైనందిన కార్యక్రమాల నుంచి మన ప్రొఫెషన్ వరకు కూడా దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఎనర్జీ ఫాలోస్ థాట్, ఆలోచనని అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం పాజిటివ్ ఆలోచిస్తాము, నెగిటివ్ కూడా ఆలోచిస్తాం అందరం. అంటే మనమే నెగిటివ్ అంటే ఎవరిని వాడిని చంపేద్దాం వీడిని చంపేద్దాం అని కాదు. మన పిల్లలే అమ్మ వీళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఇలాగైతే అలాగైపోతుందేమో, బయటికి వెళ్తే ఇలా అయిపోతాం అన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేమ అనుకునో కన్సర్న్ అనుకునో మనం నెగిటివ్ ఆలోచిస్తాం. మన గురించి మనం, అమ్మో నాకేదో ఇక్కడ నొప్పిగా ఉందో, అది ఇంకోటి ఏదైనా అవుతుందేమో, అది ఇంకోటి అవుతుందేమో, ఆపరేషన్కి వెళ్ళాలేమో, తర్వాత ఏమో, ఇలాగా మనం ఉన్నదాన్ని ఇంత పెంచుకుంటూ మనలో మనమే ఆలోచన ద్వారా ఈ ఎమోషనల్ ట్రామా, ఎనీ ఎమోషన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఈజ్ విత్ దట్, ఈజ్గా సంతోషంగా అలవోకగా ఫీల్ కాకపోతే అది డిసీజే. ఎప్పుడైతే మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తున్నారో మీ ఎనర్జీ ఫీల్డ్ వీక్గా ఉంటుంది. యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఇప్పుడు అవతల మీరు అంటే ఒక గాజు బొమ్మలా తయారై ఉన్నారు, అటు నుంచి చిన్న గులకరాయి వచ్చినా ఇది బేటలు మారుతుంది. అదే మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ఎనర్జీ ఫీల్డ్, అవతల నుంచి ఏమొచ్చినా అది తగిలి ఒక బాల్ కొడితే వెళ్ళి ఆ గోడకి తగిలి బళ్ళి వెళ్ళి వాడికి తగులుతుంది. అదే ఇప్పుడు అదే దూదిలా ఉందనుకోండి, లేదంటే ఖాళీగా ఉంటే వెళ్ళి మనకు తగులుతుంది, ఆ బాల్ వచ్చి మనకు తగులుతుంది. దిష్టి కూడా అంతే. అంటే తెలుసో తెలియకో మనకు ఈ అరిషడ్ వర్గాలు అయితే ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎలాగైతే ఉంటాయి, అవి అసూయ ద్వేషము మనకు తెలియకుండానే సెకండ్స్ కన్నా ఇంకా లిప్త పాటులో వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అక్కడ బాగున్నారు అనుకోండి, అది చేసి ఉంటుంది ఎవడికి అందుకు అలా ఉంది లోపల, ఇప్పటి అయ్యో చక్కగా ఉన్నారు బాగున్నారు అని అనుకోవచ్చు కదా, అది లేదనమాట. దాని వెనకాల ఏదో ఒక నెగిటివ్ని చూడడం అనేది ఒకలా మనిషి అలా ఆ సబ్కాన్షియస్లో ఈ నెగిటివ్స్ మనం ఏర్పడడం వల్ల వస్తాయి. ఎప్పుడైతే అవి ఎవరైనా బాగున్నా కొంచెం ఇదిగా ఉన్నా ఆ దృష్టి వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు వీళ్ళ ఆ స్ట్రాంగ్ ఆ ఎనర్జీ థాట్ ఎనర్జీ వెళ్ళి వాళ్ళ యొక్క ఫీల్డ్లోకి గుచ్చుకుంటుంది, ఒక యారో గుచ్చుకున్నట్టు. వాళ్ళు గట్టిగా ఉంటే ఆ యారో తగిలి అక్కడే పడిపోద్ది, ఇంకా గట్టిగా ఉంటే తిరిగి వెనక్కి వస్తుంది, వీడికే తగులుతుంది. ఓకే. కానీ ఏమవుతుంది, మనం కూడా ఏంటి చాలామంది అసలు దిష్టి కన్నా నాకు దిష్టి తగిలిందేమో
ఏమో ఏమో వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నాకు ఇలా జరిగిందంటే దిష్టి, తలకాయ నొప్పి వచ్చిందంటే దిష్టి, నీకు ఇలా జ్వరం మూఢ వచ్చింది- నమ్మకాలు అని, అనేటటువంటి పెట్టుకోవడం వల్ల కూడా ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో చేతబడులు చేసి, కానీ అది కూడా వీళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ మేకింగ్ ఏ వే ఫర్ దట్ టు ఎంటర్. ఓహో కమ్ ఆ బాయిల్ ముజే మార్, ఓ నెగిటివ్ ఎనర్జీ అమ్మ రా రా అని పిల్లలు తలుపు తెరిచారు, ఆ బాయిల్ ముజే మార్. నెగిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చి కూర్చుంటుంది. థాట్ కూడా వచ్చేస్తుందా అండి? ఆ థాట్ ఎనర్జీ ఫాలోస్ థాట్ కదా. ఈ థాట్ నీలోంచి బయటకు వెళ్ళారండి, మీలోంచి ఒక ట్యూబ్ వెళ్ళింది, నెగిటివ్ థాట్ చక్కటి నెగిటివ్ ఆలోచనతో వెళ్ళింది, అవతల నెగిటివ్ ఆలోచనకి ఒక దారి ఏర్పడింది, చక్కగా అది తెలుస్తున్నాం మనం ఆ గొట్టం ద్వారా, ఆ గొట్టంలోంచి వచ్చేస్తుంది. అందుకని ఆలోచనలో కూడా నెగిటివ్కి వెళ్ళద్దు. దృష్టి తగిలింది అని మనం అనుకున్నా కూడా కొంత ఓపెన్ అప్ అవుతుంది, ఎనర్జీ ఫీల్డ్ తగులుతుంది. అది కాకుండా ఎక్కడ మనం ఇప్పుడు ఏదైనా మరణించిన చోటికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా ట్రామా ఉంటుంది, ఏడుపులు ఉంటాయి, ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు వీక్గా ఉన్నప్పుడు దట్ ఎనర్జీ ఫీల్డ్ అబ్జార్బ్ చేస్తుంది. ఓకే, అందుకనే నువ్వు ఎమోషనల్గా కొంచెం డిప్రెస్డ్గా వస్తావు. అందుకే చావుకి వెళ్ళి వస్తే తల స్నానం చేయమంటారు. స్నానం వాటర్ క్లెన్సెస్, అలాగే సాల్ట్ వాటర్, తర్వాత కాఫీ తోటి స్నానం చేసినా కూడా క్లెన్స్ అవుతాం. కాఫీ అంటే కాఫీ పౌడర్ తోటి, కాఫీ పౌడర్ తోటి శుభ్రంగా రుద్ది, మరి నేను కొంచెం పొద్దు ఎక్కువ కదా అందుకని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ మిగిలిపోయిందంతా మిక్సీ పట్టేసి దాంతో శుభ్రంగా రుద్దితే అదే పెద్ద స్క్రబ్ స్క్రబ్ లాగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, కాఫీ పొడి పడేయద్దు. ఆ కాఫీ పొడిని స్క్రబ్బర్ లాగా చక్కగా సున్నిపిండి లాగా ఒంటికి రాసుకొని మామూలు కూడా వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అమ్మ వేసుకోపోయినా పర్వాలేదు, వాటర్ లో సాల్ట్ వేసుకోండి, ఇది స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకొని స్నానం చేయండి. చూడండి మంచి కాఫీ నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతుందంట. చాలా మంచి రెమెడీ, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అది స్క్రబ్బర్ లాగా ఫేస్కే వాడుతున్నా, ఇప్పుడు మొత్తం చక్కగా స్నానం చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి. అలాగే సముద్రపు నీళ్ళలో కూడా క్లెన్సింగ్ అవుతుంది. అందుకనే మన సముద్ర నీళ్ళలో స్నానం చేయండి, నదిలో చేయండి, ఇవన్నీ క్లెన్సింగ్ అన్నమాట. ఆరా క్లెన్సింగ్ లో పట్టుకొస్తాయి. అదే సూర్యుడికి నమస్కారం పెట్టినప్పుడు కూడా ఆ సూర్యరశ్మి నుంచి కూడా మన ఆరా స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఇట్ టేక్స్ ఆల్ చక్రాస్, విబ్జిఆర్ కలర్స్ అన్ని చక్రాస్కే ఉంటాయి. ఆ వేవ్ లెంగ్స్లో ఉండే ఎనర్జీస్ని తీసుకుని మనం స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు చిన్న పిల్లలకి దిష్టి తగులుతుందమ్మా నిజంగానే. అంటే మామూలుగా మనం ఉప్పు మిరపకాయలు ఇవన్నీ తీస్తారు కదా, అదేంటి దట్ ఈస్ అన్ ఇంటెన్షన్. ఫస్ట్ ఏంటి ఇంటెన్షన్ ఉంది, ఎందుకు ఈ పిల్లవాడికి తీయాలని ఉప్పు మిరపకాయలో. అంతకుముందు చూడండి ఈ కాళ్ళకి సర్పి అలాంటివి వచ్చినప్పుడు ఒక కత్తితోటి దాంతో పైన ఇలాగ అనేవాళ్ళు. అంటే మెటల్ ఆల్సో అబ్జార్బ్స్ అన్నమాట. మరి ఇలా తీసి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా నేల మీద కొడతారు, ఇలా తీసి నేల మీద కొడతారు. ఈ మెటల్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ ఎలక్ట్రాన్స్ లాగుతుంది అనుకోండి. ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఏర్పడిన ఆ ఎలక్ట్రాన్స్ ఇలా తీసుకొచ్చి మనం కొట్టినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా ఆ ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది నెమ్మదిగా హీల్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉంటుందమ్మా, ఆయిల్లో కపడా క్లాత్ ని ముంచి ఎలిగించి అది దాన్ని చుట్టూ తిప్పి ఎలిగించి దిష్టి తీస్తారు కదా. ఇప్పుడు అది కూడా క్లెన్సింగ్ అవుతుంది అంతే కదా. అది అబ్జర్వ్ ఫస్ట్ ఇంటెన్షన్ అండి. ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ దిష్టి తీస్తున్నానని మీకు ఇంటెన్షన్ రాగానే మీరు చేత్తో అన్నా కూడా పోతాయి. చేతోటే కదా తీస్తాము. ఎంత ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఇలా తీస్తే వచ్చేస్తాయి కదా, తీసి పంపిస్తాము. అది ఎలా వెళ్తుంది అది మనకు తెలిస్తే మనం చేయగలం. యాక్చువల్గా నా దగ్గర వర్క్ చేసే అమ్మాయి కిచెన్లో వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చి కాలు విపరీతంగా నొప్పి నిలబడలేకపోతున్నాను అని నెక్స్ట్ డే రాలేదు. ఎక్కడికి వెళ్ళామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏదో అవి చేశారు, ఇంజక్షన్ ఇచ్చారు. నువ్వు వచ్చాక రా, నేను హీలింగ్ చేస్తానని ఇలా చేస్తుంటే నీకు ఇక్కడ కాదు నడువుల మీద దగ్గర ఉంది ప్రాబ్లం. నీకు ఇంతకుముందు నడువు నొప్పి ఉందంటే అమ్మాయి ఎప్పుడో ఉండేది, ఇప్పుడు లేదు. కానీ అంటే ఆ అమ్మాయికి నడుము దగ్గర అక్కడ ప్రెస్ అవ్వడం వల్ల ఇక్కడ నొప్పి వస్తుంది. అంటే ఆ నెరవు ఇలాగ వెళ్తావు. నువ్వు కాలుకి ఎన్ని ఇంజక్షన్లు చేసుకుని ఇక్కడ కరెక్ట్ కదా, అక్కడ అవ్వదు. ఇప్పుడు నేను 2 days నడువు దగ్గర చేపట్టి హీలింగ్ చేస్తే అమ్మాయి చెప్పగలుగుతుంది ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళి ఆ కాళ్ళలోంచి ఇలాగొచ్చి కాళ్ళలోంచి కిందకి వెళ్తాను. ఎనర్జీ ఎలా పాస్, ఆ ఎనర్జీ కిందకి వెళ్ళడం అమ్మాయికి తెలుస్తుంది. అప్పుడు 2 daysలో అమ్మాయి నార్మల్ అయ్యింది.
మరి అలా ఆ నొప్పితోటి సయాటికోతో ఎంతమంది బాధపడుతున్నారు. వాస్తవం. ఇంకా పూర్తిగా నడుము ఆపరేషన్ చేసేసుకుని ఆ మెడకి బెల్ట్లు వేసేసుకుని అయినా కూడా హీలింగ్ నేర్చుకోరు. చెప్పాను కదమ్మా, ఇంత టాబ్లెట్ అంటే మనుషులు నమ్మకం లేకపోవడం. అంటే అంత డాక్టర్లు చేయింది ఇది జరుగుతుందా? అంతకు ముందు నువ్వే నడిచావు కదా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ డాక్టర్ లేకుండా శుభ్రంగా అదే నడుగుతుంటే అదే కాళ్ళతో నడిచారు. మధ్యలో ఏదో ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, ఏమో దీన్ని కరెక్ట్ చేస్తే మళ్ళీ శరీరం కరెక్ట్ అవుతుందేమో అని ఒక భావనతో రండి. ఇంకొక విషయం అమ్మా, నేను రిక్వెస్ట్ చేశాను, మీరు అది చిన్న పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి మీరు ఒక ఆబ్జెక్టివ్ అనేటటువంటిది ఇస్తారు, అది నేను అందరికీ చూపించమని రిక్వెస్ట్ చేశాను. దిస్ ఈజ్ చక్ర బ్యాండ్ అనమాట, ఆల్ చక్ర బ్యాండ్. ఆల్ చక్ర బ్యాండ్ అంటే ఇందులో మనకు విబ్జార్ ఏదైతే 7 రంగులు ఉన్నాయో మన చక్ర రెడ్ కింద మూలాధార చక్రం రెడ్, అది రెడ్ జాస్పర్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క కలర్కి దానికి సంబంధించిన సెమీ ప్రెషర్ స్టోన్స్తో చేస్తారు. సో ఏంటి, ఈ సూర్యరశ్మి కానీ వెలుగు కానీ దీని మీద పడి దీంట్లోంచి ఆ కలరు దాని యొక్క ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చి అది మన ఆరాలో ఆ ఎనర్జీని నింపుతూ ఉంటాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ చక్రాస్ మనం హీలింగ్ చేసుకుంటా కూడా 24 గంటలు చేసుకోం కదా. ఇప్పుడు సపోజ్ ఇలా వేసుకుని ఉన్నాను నేను, సో నేను చేసినా చేయకపోయినా కొంచెం ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు ఆరాలో కూడా మనం చెక్ చేస్తే ఆరా మిషన్తో మీరు ఫస్ట్ ఒక 3 feet ఎంత ఉందనుకోండి మీ ఆరా, ఇది వేసుకోగానే అది 6 feet ఎంతో పెరుగుతుంది. అంటే నెక్స్ట్ టైం మాకు అది చూపిస్తారా? అది నేను చూపిస్తాను. అలాగే ఇదేమో ధనయోగ్ బ్రేస్లెట్ అన్నమాట. అంటే ఈ పైరేట్ ఇవన్నీ ఏంటి, సిట్రిన్ ఇవన్నీ మనకు ఫైనాన్షియల్ అబండెన్స్ రావడానికి ఆ చక్రాస్ ఓపెన్ అయ్యి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఆఫ్ మనీ మన లోపలికి వచ్చి ఆ ఫ్రీగా ఫ్లో అయినప్పుడు ఏంటంటే యూఆర్ ఏబుల్ టు రిసీవ్ మోర్. ఆ రిసీవ్ ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటున్నావో నీ లోపల ఆ మనీ అనేది నార్మల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎవ్రీడే యూ రిసీవ్ మనీ, క్యాష్ ఫ్లో. అయితే వీటిని జనరల్గా మార్కెట్లో కొనేసుకుని నేను ఫస్ట్ నేను ఇలాగే చూసేసి అయ్యి ఒక చోటుకి వెళ్ళి ఎప్పుడో నేను వెళ్ళింది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, జైపూర్ వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్, అబ్బా ఇది చెప్పారు కదా అని చెప్పేసి గబగబా వేసుకొని కొనుక్కోగానే జస్ట్ ఊరికి అట్లా క్లీన్ చేసేసుకుని వేసేసుకున్న తర్వాత అప్పుడు ఎలా ఉందో తర్వాత కాకపోతే ఏంటంటే చేతికి ఇట్లున్నాయి. తర్వాత ఎప్పుడైతే మీరు ఒకటి నాకు ఎనర్జైజ్ చేసి ఇచ్చారో, ఇప్పుడు నేను ఇందాక తీసి పెట్టుకున్నాను, ఎప్పుడు నా చేతికి ఉంటాయి చూడండి, అది వేసుకున్న తర్వాత నుంచి కూడా మెల్లమెల్లగా మార్పులు రావడం అనేటటువంటిది, బెటర్మెంట్ అనేటటువంటిది మీరు ఒకటి నాకు అదంటే అబండెన్స్ కోసం అనేది ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఈవిల్ ఐ నుంచి ప్రొటెక్షన్ కోసం అని ఇచ్చారు, క్రియేటివిటీకి ఇచ్చారు. ఈ 3 కూడా హార్ట్ చక్ర ఓపెన్ అవడం. అమ్మ మీరు హార్ట్ చక్రాది నాకు ఓపెన్ చేసినప్పుడు ఇవి జస్ట్ నేను మీకు చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి ఎప్పుడు కూడా నా హ్యాండ్కి ఉంటాయి, మీరు ఎపిసోడ్స్లో కూడా చూస్తారు. ఇది నిజం చెప్తున్నాను కదా, ఇది మేడం నాకు ఇచ్చిన తర్వాత, ఇది యాక్చువల్గా ఇవి మేడం దగ్గర తీసుకున్నాను నేను, ఎందుకంటే అవన్నీ వేసుకొని తిరుగుతుంటే ఏం రాలేదు. మేడం దగ్గర చూసిన తర్వాత అమ్మ ఇవి నేను వేసుకున్నాను నాకేం కనపడట్లేదు, మీరు మీ దగ్గర ఉన్న ఇవి ఏం పని చేయట్లేదు అంటే, పని చేయవు అవి ఎలా పని చేయించాలి వాటితోటి అని చెప్పేసి ఎనర్జీ అనేటటువంటిది ఇచ్చారు. ఇది దిస్ ఈజ్ హార్ట్ కోసం అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి పింక్ రోజ్ క్వార్ట్జ్. ఇది ఎనర్జైజ్ చేసి మీరు నాకు ఇచ్చిన తర్వాత అమ్మ చాలా కోపం తగ్గింది, చాలా అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ పెరిగింది నాకు. ఇదివరకు ఇంట్లో ఎవరన్నా ఏమైనా చేస్తే గబాల్ అనేసేదాన్ని, అయ్యో పాపం వాళ్ళు ఎందుకు చేయలేకపోయారోలే, సరేలే, అట్లా కొంత ఆలోచించడం అనేటటువంటి దాంట్లో నా ఆలోచనలో మార్పు వచ్చింది. అండ్ దానివల్ల నాకే ప్లస్లు, ఎందుకంటే నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నేను చాలా ఎనర్జీ బాగా దొరుకుతాయి, మీకు ఎనర్జీ. వాళ్ళు కూడా చక్కగా ఎప్పుడు ఇవిడ వచ్చిందా ఇప్పుడు అరుస్తుందేమో అనుకున్నాడు, ఏమైనా కావాలా, ఏమైనా పని చేసి పెట్టాలని కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ వర్షన్, దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది రోజ్ క్వార్ట్జ్ అండి. రోజ్ క్వార్ట్జ్ అనేది ఇది న్యాచురల్ స్టోన్స్ ఇవ్వట్లేదు. ఇది రోజ్ క్వార్ట్జ్ ఏంటంటే
హార్ట్ చక్ర అని రోజ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ హార్ట్ చక్ర కలర్ అన్నమాట. ఇది ఎప్పుడైతే ఇది సాఫ్ట్ లవింగ్ ఎనర్జీస్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఎనర్జైజ్ చేస్తే బాగా చేస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది. ఓకే. ఈ ఎనర్జైజ్ చేసినప్పుడు వీళ్ళు ఎనర్జైజ్ విత్ సింబల్స్ హైయర్ ఎనర్జీస్ ఇచ్చి దీన్ని మీకు ఒక ఎనర్జీ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్లా మార్చేస్తాం. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ హెల్పింగ్ యూ టు ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ఎలా అంటే హార్ట్ ఇది వస్తే స్టంట్ వేసినట్టుగా, లేకపోతే అది వేసుకుంటే మోర్ కంఫర్టబుల్గా మోర్ ఆ స్ట్రెస్ తగ్గి ఎలా ఉంటుందో అలాంటి రెమెడీస్ ఇవన్నీ కూడా. అండ్ దెన్ ఇది దిస్ ఇస్ క్రియేటివిటీ అని చెప్పేసి అని ఇచ్చారమ్మా. ఇది దిస్ ఇస్ గ్రీన్, ఇది అది అది ఒక గ్రీన్ అవెంచర్. అదే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క చక్ర అనే క్రియేటివిటీ ఫర్ థ్రోట్ చక్ర. యాక్వామెరైన్ బ్లూ అనుకోండి, బ్లూ మనకు నీలకంఠుడు అంటాం కదా, ఈ థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఇది హయ్యర్ క్రియేటివిటీ. అలాగే లోయర్ క్రియేటివిటీ సెక్స్ చక్ర ఆరెంజ్ కలర్, అదేంటి పిల్లలు పుట్టడము ఇలాంటి క్రియేటివిటీ. అంటే ఈ భౌతికమైన ప్రపంచంలో పుట్టడాన్ని చేసేది లోయర్. హయ్యర్ది ఏంటి కళలు, తర్వాత మంచి మాటలు చెప్పడము, వాక్ శుద్ధి, రైటింగ్, పొయిట్రీ రాయడము, కళలు, మంచి పాటలు పాడటము, పెయింటింగ్ వేయడము, అన్ని హయ్యర్ క్రియేటివిటీ. ఓకే. ఇప్పుడు ఇది పిల్లలకి కూడా మీరు ఎనర్జైజ్ చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది పిల్లలకి. అలాగే మనం అసలు 7 చక్ర బ్యాండ్ అయితే అన్నిటికీ కలిపి ఉంటుంది, ఓవరాల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా ఏవో కొన్ని మనం ఎవరైనా వాళ్ళు వేసుకోవడం ద్వారా ఎనర్జైజ్ చేసి. అంటే నన్ను అందరూ అడుగుతున్నారమ్మా, మీరు ఇది వేసుకుంటున్నారు మేడం, మీరు నమ్ముతారా, మీరు ఇది చేస్తారా అంటే ఎస్ ఐ బిలీవ్. ఏదైనా నేను నమ్మితేనే నా ఒంటి మీద ఉంటుంది, నేను నమ్మి నాకు ప్రయోజనం వస్తేనే నేను జనాలకు ఇలా వేసుకుని నేను ఎస్ మేడం హ్యాండ్స్ కూడా ఉంటుంది చూడండి, దండలు కూడా వేసుకుంటుంటే. మాకు నేను ఒంగోలులో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ఆయన కలెక్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో దండ వేసుకుని వెళ్తే ఏంటదండ, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, తమిళియన్. అంటే ఊరికే వేసుకుంటే నువ్వు వేసుకున్నావు అంటే ఏదో ఉంటుంది అందులో. అలాగా అంటే మనల్ని టైం లేదని, అది లేదు ఇది లేదు అనుకుని టైం వేస్ట్ చేస్తాం. దే హెల్ప్ అస్. కానీ మనం నేర్చుకుని మన ఎనర్జీ పెంచుకోవడమే ఫస్ట్. దే ఆర్ ఆల్ సప్లిమెంటరీగా మనకు పనిచేస్తాయి. మన నమ్మకం లేని వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటారు, వేసుకోమంటే వేసుకుంటారు, కొంత వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఇలాగే ఒకసారి దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం మేము, ఒక యూనివర్సిటీ వాళ్ళు పెడితే. అప్పుడు నేను ఆరా స్కానింగ్ చేస్తుంటే ఒక ఆయన ఇలాంటి బ్యాండ్ నా దగ్గర ఉంటే ఆయన వచ్చి నా దగ్గర ఉంది చూడండి అన్నాడు. నేను స్కాన్ చేశాను, దానికి చేత్తో చూశాను, ఎనర్జీ లేదు. నేను అన్నాను మీరు మీ ఆరా చూస్తాను ఉండండి అని ఆ దండ తీసి పక్కన పెట్టా. ఆ పక్కన పెట్టి ఏం చెప్పాను, ముందు ఆయన ఆరా చూశారు, ఆయనది ఒక 5-6 feet ఉంది. సరే ఇప్పుడు ఆ బ్యాండ్ వేసుకోండి అన్నారు. ఆ బ్యాండ్ వేసుకుంటే అది పడిపోయింది, తగ్గిపోయింది. అంటే చూడండి, ఇది వేసుకోవడం ద్వారా మీ ఆరా తగ్గింది. అంటే ఎలా పడితే అలా మళ్ళీ తీయండి, మళ్ళీ చూడండి, మళ్ళీ 5కి వచ్చింది. సరే ఇప్పుడు నేను ఎనర్జీ చేసింది వేసుకోండి, ఎంత పెరిగింది, అది 7 అయింది. అంటే అంత లిప్త పాటులో ఎనర్జీ అలా లోపలికి వచ్చేస్తుంది. మన కోపంగా ఉంటే మన ఎనర్జీ తగ్గిపోద్ది, బాధపడ్డా ఉంటే ఎనర్జీ తగ్గిపోద్ది, ఆరా తగ్గిపోద్ది, సంతోషంగా ఉంటే ఆరా పెరిగిపోద్ది. ఇలా 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 అన్నమాట, ఒక ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీలో ఉంటాం మనం. అవును. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని లైఫ్ని ఆనందంగా సంతోషకరంగా మార్చుకోవడానికి ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఏది పడితే అది అడ్వర్టైజ్మెంట్లో చూసి వేసుకుంటే ఈ ఆరా తగ్గేవి కూడా ఉంటాయి కొన్ని వాటికి. ఓకే. నాకు నిజంగా ఇది వరకు తెలీదు. నిజంగా అవి వేసుకున్న తర్వాత అవి తీసుకొని వచ్చి నేను ఇది చేయడం, ఇది వచ్చి సాక్రల్ చక్రాకి అనుకుంటామా, సాక్రల్ అండ్ సహస్ర చక్రాకి బ్యాలెన్స్ ఇది చేయడానికి ఇచ్చారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే, ఎవరికైనా సరే పిల్లలకి కానివ్వండి, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అమ్మ చెప్పారు చదువుకోవడానికి, వాళ్ళ క్రియేటివిటీ పెరగడానికి మేడం ఎనర్జైజ్ చేసి కొన్ని బ్యాండ్స్ ఇస్తారు. అలాగే మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమైనా సరే, లేదు మీ ఆరాస్ పెంచుకోవడానికైనా సరే, మీ సమస్య ఏంటి అనేటటువంటిది కనుక మీరు చెప్పి చేస్తే దానికి ఆవిడ మీ అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లం
ఇలాంటివి ఇస్తారు. ఎందుకంటే నేను కావాలని మేడంని అడిగాను, ఎందుకంటే చాలామందికి కూడా ఇలాంటివి తెలియదు. ఇది ఉండడం వల్ల మరి ఇన్ని హీలింగ్స్ తీసుకుంటున్నాను, ఇన్ని చేస్తున్నాను, మళ్ళీ నేను ఇవన్నీ వేసుకుంటాను. ఇది ఇప్పుడు కాదండి, మీరు నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మీరు ఎపిసోడ్స్ చూసినా కూడా దాంట్లో నాకు ఇవి ఉంటాయి, నా చేతికి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇంత నెగిటివ్ ఎనర్జీని నేను ఎలా తట్టుకోవాలి అని అంటే, నేను ఎంత ఫోర్స్ని బయట నుంచి నేను తీసుకోవాలి, ఆ తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అవి ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్న సంసారానికే మీరు ఎంత అవుతున్నారు, ఊరు మొత్తం సంసారం అంతా ఇది చేసే మాకెన్నో ఉంటాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎనర్జైజ్ ప్రతి నిమిషము ప్రతి గంట చేసుకోవాలండి. అందరికీ నేను చెప్తున్నాను. అప్పుడెప్పుడో తీసుకున్నాం కదా ఎందుకు రాదు అనే మూర్ఖత్వంలో ఉంటే మీ మూర్ఖత్వం, మేమేం చేయలేం. బట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా మనం ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వచ్చిన ఎనర్జీని తీసుకోవాలి. అందుకు పెద్ద ఉదాహరణ నేనే మీ ముందు కనిపిస్తాను. ఒకప్పుడు నేను మంచంలో పడిపోయి లేవలేని సిచ్యుయేషన్. ఏగో ఇలాంటి హీలింగ్స్, ఇలాంటి గురువులు నన్ను బయటపడేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. అంతే ఇదిగా అవన్నీ మీకు ఇవ్వాలి. ఎందుకు అనంటే మీ కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడిపోతుంది. మా లక్ష్యం మీ కుటుంబం బాగు చేయటం మాత్రమే. కాబట్టి దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా, ఏదైనా ఎనర్జీస్ మీకు మైనస్ ఉన్నా ఇలాంటివి మేడం ఎనర్జైజ్ చేసి ఇస్తారు. ఇలాంటి బ్యాన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని మేడం సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేసినప్పుడు మీరు కావాలంటే మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ సమస్య చెప్తే మీకు కావాల్సింది మేడము ఎనర్జైజ్ చేసి ఇస్తారు. మీరు జస్ట్ కమ్ అండ్ కాంటాక్ట్. ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ పిల్లలకి అనారోగ్యాలు ఉన్నా, అలాగే మీకు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, కాలాదోష అంటారు వీటిల్ని, చాలా చాలా ఇష్యూస్ అన్నీ ఉన్నా కూడా దయచేసి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి అమ్మా. అంతేగాని మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చొని ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి గంటలు దయచేసి మాట్లాడకండి. మీ సమస్య ఏంటో చెప్పండి, దాని సొల్యూషన్ చిటికలో చెప్తారు తప్ప మీరంతా సోది చెప్పాల్సిన అవసరం లేదు. మా సమస్య ఇదండి, ఆర్థిక సమస్యలు. రైట్, అయిపోయింది. ఏమండి మేము చిన్నప్పుడు వద్దండి, మా బాబుకి ఈ పరిస్థితి ఉంది, 2 నిమిషాల్లో చెప్పండి, అర్థం చేసుకోగలరు. అక్కడ ఉన్నారు మాస్టర్, అంతేగాని అక్కడ ఉన్నది ప్రాంప్టర్ కాదు. మీరు ప్రతి అక్షరం దాంట్లో పెట్టి మళ్ళీ మనం చదువుకోవాలనుకోవడానికి. సో మాస్టర్స్తో మీరు చిన్నగా చెప్తే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే తిరిగి ప్రశ్న ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీరు సమాధానం చెప్పండి. ఓకే, స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడండి. మీ సమస్యలకి పరిష్కారం డెఫినెట్గా దొరుకుతుంది. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.